స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. తాకండి భయ్యా, హెల్త్లు పాడైపోతాయి. బాబు రెడీ బాబు, స్టార్ట్ కెమెరా, రోలింగ్, యాక్షన్. నా లైఫ్లో కూడా ప్రేమ అనే అనుభూతిని చెందుతానని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఆ ప్రేమని పరిచయం చేసిన అమ్మాయి ఇందు, కానీ ఇప్పుడు ఆ ప్రేమే నాతో లేదు. అలాంటి ప్రేమ మళ్ళీ నాకు దొరకదు అని అనుకునే టైంలో ఒక దేవుడు వరంలా దొరికింది ఆ అమ్మాయి. తెలియనిదే జరిగేనులే ఇప్పుడెలా, నువ్వు నేను అనుమాటే ఇకపై ఉండదులే ఏంటిలా. తప్పు ఏదో జరిగేనే రెప్పపాటులో, చెప్పలేని వేదనగా పెనల్లే తరుముతోంద నువ్వు లేనిదే, మరి నేను లేనని అన్నది క్షణం. నా అంతం నువ్వే, నా పంతం నువ్వే, నా పంతం ఎంత ఈ విశ్వమంతా. నా అంతం నువ్వే, నా పంతం నువ్వే, నా పంతం ఎంత ఈ విశ్వమంతా. This is what you wanna see me, right? Lady, you know how it feels me, day and night, all the time, every day, killing myself, my lady, you know I lost my world, summer, you know where is it, I'm dying all the day, losing my patience down. Can anyone just tell me who am I? Better kill me, I don't need this shit. తెలిసనే నా నువ్వే, నా నువ్వు కాదని, తెలిసనే నీననే నీనను కానని.
రే ఏంట్రా ఇది మొత్తం నువ్వే తాగావా? ఏంట్రా ఇందే చనిపోయిందని తాగి తాగి నువ్వు కూడా ఎలా అయిపోతున్నావు? వద్దురా, తాగొద్దురా. నిన్ను ఇలా చూడలేకపోతున్నారా నేను. తాగొద్దురా ప్లీజ్. నువ్వు చెప్పినంత ఈజీ కాదురా మర్చిపోవడం. అయితే ఇలా తాగుతూ ఉంటావారా? వద్దురా. నీకేమన్నా అయితే ఏంట్రా పరిస్థితి? ప్లీజ్ రా, వద్దురా. నాకేమవుతుందిరా? అవును మరి, నువ్వు దేవుడివి మరి. వద్దురా ప్లీజ్, మర్చిపోరా, వదిలేయిరా. నాకు లేదనుకుంటున్నావా మర్చిపోవాలని? నాకేమన్నా సరదా అనుకుంటున్నావా ఇలా ఉండాలని? చాలా కష్టంగా ఉందిరా. ఆ పెయిన్ తట్టుకోవడం చాలా కష్టంగా ఉందిరా. ఇందు నన్ను ఎంత ప్రేమించిందో తలుచుకుంటేనే చాలా కష్టంగా ఉందిరా. నా వల్ల కావట్లేరా. ఎందుకురా బాధపడతావు? నీ పక్కన నేను ఉంటారా మావా? నాకు భయం వేస్తుందిరా ఆ అమ్మాయితో చెప్పటానికి. నిజంగా భయం వేస్తుందిరా. మనవాడికి ఏదో లవ్ ప్రాబ్లం అనుకుంటా. ఏమైంది భయ్యా? ఏంటో భయం వేస్తుంది అంటున్నావు? లవ్ ప్రాబ్లమా? బ్రో, నేను ఒక అమ్మాయిని లవ్ చేశా. తనకు నేనంటే ఇంట్రెస్ట్ ఉందో లేదో అర్థం కావట్లా. అలా అని ప్రపోజ్ చేద్దామంటే ఆ అమ్మాయి అందరితోనూ అలానే ఉంటుంది. నేను ప్రపోజ్ చేసినా తనకి ఇంట్రెస్ట్ లేదు అంటే ఉన్న క్లోజ్నెస్ కూడా పోతుంది. ఇక్కడికి వచ్చే ముందు కూడా తనని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వచ్చాను. అప్పుడు కూడా ప్రపోజ్ చేద్దామని అనుకున్నా. నా వల్ల కావడం లేదు భయ్యా. అయింది దింగుతుంది భయ్యా. వదిలేసాయి, బూతులు వస్తున్నాయి. తనని ఎప్పుడు డ్రాప్ చేసావు? ఓకే, ఒక ½ అన్ అవర్ బ్యాక్ భయ్యా. తనకు కాల్ చేయి భయ్యా. ఈ టైంలోనా? ప్రాబ్లం అవుతుందేమో భయ్యా. ఏం కాదు, కాల్ చేయి. భయం వేస్తుంది భయ్యా. ఏం పర్లేదు, కాల్ చేయి, మాట్లాడదాం. ఫస్ట్ నువ్వు ఆ భయపడటం ఆపేసి. మనమంతా ఆ భయం వల్ల ఏ పని చేయాలన్నా వెనకడుగేస్తున్నాం. ఫస్ట్ ఆ భయం వదిలేసి. ఆ అమ్మాయికి నీ మీద ఇంట్రెస్ట్ ఉన్నా ఈ భయం వల్ల అమ్మాయిని దూరం చేసుకునే వాడిని అవుతావు. కాల్ చేయి. హలో, చెప్పు. ఒక 2 minutes నేను చెప్పింది మాత్రం విను. నువ్వేం మాట్లాడకు. అంటే నాకు ఇష్టం. ఎందుకంత ఇష్టం అంటే చెప్పలేకపోతున్నా, కానీ నువ్వు నా పక్కన ఉంటే మా అమ్మ నా పక్కన ఉన్నట్లు అనిపిస్తుంది. మా అమ్మ నాన్న పక్కన ఉంటే ఎలా చూసుకుంటానో తెలియదు, కానీ నువ్వు నా పక్కన ఉంటే లైఫ్ లాంగ్ బాగా చూసుకుంటా. నాకు అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో తెలియదు, నువ్వు మాత్రం మా అమ్మలా చూసుకుంటావు అనిపిస్తుంది. ఐ లవ్ యూ ఐషు. సచ్చినోడా, దుర్మార్గుడా, బెదవా, ఇన్ని రోజులు పట్టిందా ఈ మాట చెప్పడానికి? నేను నిన్ను ప్రేమిస్తున్నా అని నా ఫ్రెండ్స్ అందరికీ అర్థమైంది. నీకు అర్థం కాలేదా? ఐ లవ్ యూ టూ. మార్నింగ్ కాల్ చేస్తా, కూర్చో భయ్యా. థ్యాంక్ యూ భయ్యా. నీకు ముందే తెలుసా తను నన్ను లవ్ చేస్తుందని? ఎలా భయ్యా? ఇప్పుడు టైం ఎంత? 1:30. ఈ టైంలో నీ ఫోన్ లిఫ్ట్ చేసింది. ఇప్పుడు దాకా నీతోనే ఉందంటున్నావు. అక్కడే అర్థం అవ్వట్లేదా నీ మీద ఇంట్రెస్ట్ ఉందో లేదో అని? ఫ్రెండ్ అనుకొని ఉంటే? అమ్మాయిలు సెక్యూర్గా ఫీల్ అయితే ఇద్దరి దగ్గరే. ఒకళ్ళు నాన్న, ఇంకొకళ్ళు లవర్ లేదా హస్బెండ్. నైట్ 1 దాకా నీ దగ్గరే ఉన్నప్పుడే అర్థం కాలేదా నీ దగ్గర ఎంత సెక్యూర్గా ఉందో అని? అమ్మాయిలు ఫ్రీడమ్ లేకపోయినా ఉండగలరు, కానీ సెక్యూర్ లేకపోతే ఒక్క నిమిషం కూడా ఉండలేరు. నువ్వు నీలో భయమే చూసావు, కానీ తను నీ దగ్గర ఉంటే ఎంత సెక్యూర్గా ఉందో చూడలేకపోయావు. ఇంకెక్కువ ఆలోచించకుండా వెళ్ళి ఆ అమ్మాయిని బాగా చూసుకోకు. అబ్బాయిలు భయం అనేది ఒకటి వదులుకుంటే ఏమైనా చేయొచ్చు అని చెప్పారు. థ్యాంక్ యూ భయ్యా.
ఏమైందిరా? సరే పద. చూడు, నాకు ఇలా కన్ఫ్యూజ్గా మాట్లాడటం రాదు. స్ట్రైట్గా చెప్తాను. నువ్వంటే నాకు ఇష్టం. నీ క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది. నేనెవరో తెలియకపోయినా నన్ను కాపాడావు. అది కాకుండా నా వెనక తిరగడం బాగా నచ్చింది. అందుకే ఐ లవ్ యూ. నేను లవ్ చేయట్లేదు, నిన్ను కాపాడాలనుకున్నాను. ఎవరైనా ప్రాబ్లంలో ఉంటే రియాక్ట్ అవ్వాలి, లేకపోతే మనిషిలా పుట్టి ఉపయోగం ఏముంది? అదేంటి, మరి నా వెనకెందుకు తిరిగావు? నేను నీ కోసం రాలేదు, నేను నీ వెనుకున్న బండి కోసం వచ్చాను. బైకా? అవును, బైకే. ఆ బైక్ నేను లవ్ చేసిన అమ్మాయిది. నీకు లవర్ ఉందా? అయితే నీకు ఇప్పుడు లవర్ లేదు. అయితే నేను ట్రై చేస్తాను. నీలాంటి వాడిని ఎవరు వదులుకుంటారు? ఏ అమ్మాయి లైఫ్లో అయినా తనని సెక్యూర్గా చూసుకునేవాడిని కావాలి అనుకుంటుంది. నీతో ఉంటే ఆ సెక్యూర్ ఉండిద్ది అనిపిస్తుంది. ఓకే బాయ్, నేను ట్రై చేసుకుంటాలే. తెలిసిన బ్రోలా ఉన్నాడే. హాయ్ బ్రో. హాయ్. ఏంటి ఇక్కడ? ఏమో బ్రో, బండి ట్రబుల్ ఇచ్చినట్టుంది. అవునా? ఇందాక ఒక అమ్మాయితో చూశాను. ఎవరు బ్రో? నీ లవరా? చాలా బాగుంది బ్రో. ఏమో బ్రో, ప్రపోజ్ చేసింది. మరి యాక్సెప్ట్ చేసావా? లేదు బ్రో, నాకు ఆల్రెడీ పాస్ట్ ఉంది. పాస్ట్ ఉంటే ఏమైంది బ్రో? మనసులో ఒక అమ్మాయిని ఉంచుకొని ఇంకొక అమ్మాయిని ఎలా లవ్ చేస్తావు బ్రో? ఇప్పుడు లేదుగా, ప్రాక్టికల్గా చెప్తున్నా బ్రో. ఈ అమ్మాయిలోనే అమ్మాయిని చూసుకో. మనం ప్రేమించే అమ్మాయి కన్నా మనల్ని ప్రేమించిన అమ్మాయి దొరికినప్పుడే మనం చాలా హ్యాపీగా ఉంటాం. పాస్ట్ ఉంటే వదిలేయి, మళ్ళీ లైఫ్ రీస్టార్ట్ చేయి ఈ అమ్మాయితో. ఈ అమ్మాయి మళ్ళీ నీకు లైఫ్లో బెస్ట్ ఆప్షన్ అవ్వచ్చు, నీ సక్సెస్కి మీనింగ్ అవ్వచ్చు. ఈ అమ్మాయి వల్ల అమ్మాయిని కూడా మర్చిపోగలుగుతావేమో. ఆ అమ్మాయి అంతటా అమ్మాయి వచ్చి నీకు ప్రపోజ్ చేసింది అంటే దేవుడు నీకు మళ్ళీ 2 అవకాశం ఇచ్చినట్టే కదా బ్రో. వెళ్ళు బ్రో, ఏం ఆలోచించుకోకుండా వెళ్ళి ఆ అమ్మాయికి యాక్సెప్ట్ చెప్పే బ్రో. ఏంట్రా ఈ మధ్య చాలా హ్యాపీగా ఉన్నావు? ఏం లేదురా, చెప్తాపా. ఎక్కడికి రా? రా చెప్తా. చెప్పురా. చెప్తా. తినేరా నేను ప్రేమించిన అమ్మాయి. అవునా? చెప్పనే లేదేంట్రా? ఏ హాయ్, నా పేరు విక్కీ. వీడే నా బెస్ట్ ఫ్రెండ్. వీడెప్పుడు నా పక్కనే ఉంటాడు, నా బ్రదర్ లాగా.
వీడిని ఇలా చూస్తాను నేను ఎప్పుడు అనుకోలేదు. వీడిని ఇలా చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్స్ వీడి లైఫ్లోకి వచ్చినందుకు. సరేరా మరి, నాకు టైం అవుతుంది. బాయ్ బాయ్. నువ్వెందుకు ఇలా ఉండాలి? నువ్వు కూడా మంచిగా అందరిలా చేయొచ్చుగా. నీకు మంచి పర్సంటేజ్ ఉంది, తెలివి ఉంది, దీన్ని ఎందుకు వేస్ట్ చేసుకోవడం? నువ్వు చెప్పేది కరెక్టే. ఎప్పటికెప్పుడు జాబ్ ఉంటే మన వల్ల అవుతుందా? ఎందుకు అవ్వదు? నేనేం నాకు చాలా నమ్మకం ఉంది. నువ్వు ట్రై చేయి, తప్పకుండా జాబ్ కొడతావు. అమ్మాయి సెట్ అయ్యేలోపు అన్నీ కలిగేద్దాం కదా. హాయ్ మావా, ఏంది సంగతి? ఏమైంది మావా అలా ఉన్నావు? జాబ్ కావాలరా. ఏంది బూతులు మాట్లాడుతున్నావు? మారిపోయావా మావా? అమ్మాయి వచ్చిన తర్వాత సరిగ్గా మారిపోయావు మావా నువ్వు. ఏం లేదురా, లైఫ్లో మనకంటూ ఏదో ఒకటి ఉండాలిగా. కరెక్టే మావా, అది గాడు ఉండాలి. ఈ రోజుల్లో చాలా కష్టం. రే రే, అది నోరా బూతా ఏందిరా? సారీ మావా. ఏంది ఇప్పుడు బూతు? చీ, జాబ్ కావాలంతే కదా. ఒక్క నిమిట్ ఆగు. హలో రే, నేను ధరిని. నాకు 2 రోజుల్లో రే 2 2 జాబులు కావాలి. ఎప్పుడు రమ్మంటావు? రేపు వస్తా. సరే ఉంటా. మావా సెట్, రేపు వెళ్తున్నాం. జాబ్ సెట్. అవునరా, 2 జాబులు కావాలన్నావు. 2 జాబులు దేనికిరా? అంతే మావా, నువ్వు ఒక్కడివే నా సెటిల్ అయ్యేది. మేము సెటిల్ అవ్వద్దా? ఇందాక బూతాను. నువ్వు చెప్పిన తర్వాత నాకు జ్ఞానోదయం అయింది మావా. అసలే అందరూ చీప్గా చూస్తున్నారు, నాకు బాధేస్తుంది. అందుకే ఈ జాబ్ చేసి వాళ్ళ నోర్లన్నీ మూయించేస్తా. నిజం చెప్పు. అంటే అది సాఫ్ట్వేర్ జాబ్ కదా, అమ్మాయిలు బాగుంటారంట కదా, నేను ఎవరో ఒకరిని సెట్ చేసుకుందామని. నీకు కుర్తే. అదేంది మావా అలా అంటావు? నువ్వు సెట్ చేసుకున్నావు, నేను సెట్ చేసుకొని అన్నీ మానేద్దామని. మావా ఏంది చేంజ్? మరి ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే ఈ మాత్రం ఉండాలి కదా. అవునా? అయితే నేను కూడా టచ్ చేసుకుంటా మావా. ఏదో ఒకటి. ఏంది మావా ఆలోచిస్తున్నావు? నిజంగానే జాబ్ వచ్చిద్దామా? అస్సలు మావా నీకెందుకు, నేనున్నాగా. లోపలికెళ్ళు, నా పేరు చెప్పు, జాబ్ తీసుకొని బయటకు వచ్చాయి. ఓ సరే. మే కమిన్ సార్? కమేన్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. సార్ దరి పంపాడు. దరియా? వాడేవాడు? నిన్న మీకు కాల్ చేశాడుగా. నాకెవరు కాల్ చేయలేదే. సారీ సార్, ఇంటర్వ్యూ చేయండి. ఓకే. ఏంది సెట్టా? వచ్చిందా జాబు? మరి మన పేరు చెప్తే. నా పేరు చెప్పావా? నీ పేరు చెప్పిన తర్వాత ఇంకా రెస్పెక్ట్ ఇచ్చారా? సర్టిఫికేట్స్ కూడా అడగలా, జాబ్ ఇచ్చేశారు. ఇంక నువ్వైతే వెళ్ళి కనపడంగానే వెంటనే జాబ్ ఇచ్చేస్తారు. సరే మావా, నేను చూసుకుంటాలే. ఏంటి
అడగకుండా లోపలికి వచ్చేసావు. అదంతే, ఈ దరిగాడి యూనిక్ స్టైల్. సరే కానీ ఇక్కడ ప్రాసెస్ ఏంటి? నువ్వు జాబ్ ఇస్తావా, నన్నే తీసుకోమంటావా? ఆన్ మ్యాన్, టెల్ మీ యార్. ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ నేను మెడబెట్టుకుని బయటకు గెంటేయాలి. సెక్యూరిటీ, దీన్ని బయటికి తీసుకెళ్ళండి. ఏంది, మా ఖాజాగాడు చెప్పలేదా ఈ దరిగాడు వస్తాడని? టీ సార్. ఏయ్, నువ్వు టీ సప్లైవా? అడిగితే సాఫ్ట్వేర్లో జాబ్ అన్నావు. అవును, సాఫ్ట్వేర్లో ఆఫీస్ బాయ్ జాబు. పిచ్చాడా, చంపేశావు కదరా. సార్ అది సరేరా, నువ్వు ఇంత చేసినా నీకు అవకాశం ఇస్తా. ఎందుకంటే నీ యాటిట్యూడ్ నాకు బాగా నచ్చింది. నీకు తెలిసిన లాంగ్వేజ్లు ఏంటో చెప్పు. కంప్యూటర్ లాంగ్వేజ్లు ఏంటో చెప్పు. అదే సార్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ్ ఎక్సెట్రా ఎక్సెట్రా. అంతే సార్. నేను అడిగింది లాంగ్వేజ్ సి, C++, జావా, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ కాదు. అయితే జావా గురించి చెప్తాను సార్. సరే చెప్పు. జావా, పొద్దున్నే మా అమ్మ నన్ను లేపి రాగి జావ ఇచ్చేది సార్. టేస్ట్ సూపర్గా ఉండేది సార్. కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చాక జాబ్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు సార్. జాబ్ ఇచ్చేస్తారా సార్? అయితే నీకు బేసిక్స్ కూడా తెలియదు అనమాట. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సరే, నీకు జాబ్ ఇస్తా. కాకపోతే మా దగ్గర నువ్వు 3 months ట్రైనింగ్ తీసుకోవాలి. ట్రైనింగ్ మాత్రం చాలా కష్టంగా ఉంటుంది రోయ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అలా చూడమాకు మావా, భయం వేస్తుంది. జాబ్ వచ్చిందా? వచ్చింది మావా. ఎక్కడో మచ్చ ఉందరా. తెలుసుగా మావా, మరి దరి అంటే. మావా, జాబ్ వచ్చిందిగా, ముందేద్దామా? సర్లేపా, ఏదో ఒకటి చాలు. హలో, శృతి. జింగిల్ బెల్ జింగిల్ బెల్ జింగిల్ బెల్ జింగిల్ ఆల్ ద వే. ఊడ్రా నువ్వు. రేయ్, నీ లవర్ నీకు కావాలంటే నేను చెప్పింది చేయాలి. నేను ఎందుకు చేయాలరా? అసలు ఊడ్రా నువ్వు. హలో, నువ్వు చెప్పింది చేస్తా. ఇప్పుడు కరెక్ట్ మ్యాటర్లోకి వచ్చాం. ఓల్డ్ గుంటూరు బస్ స్టాండ్కి వెళ్ళు. ఓల్డ్ గుంటూరు బస్ స్టాండ్? సరే, వెళ్తున్నా. నువ్వు చెప్పినట్టే పెట్టాను, వదిలేరా. వదిలేస్తా. లవ్ స్టోరీలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ బాగున్నాయి కదా. ఎవడ్రా వీడు నా లైఫ్లోకి ఎందుకు వచ్చాడు అనిపిస్తుంది కదా. ఈ సస్పెన్స్ చాలా బాగుంది, కాసేపు ఎంజాయ్ చేయి. హలో హలో, అరే వదిలేరా, నువ్వు చెప్పినట్టే చేశాగారా, ప్లీజ్ రా. నాకు వదిలేయాలనే ఉంది, కానీ నా ఈగో సాటిస్ఫాక్షన్ అవ్వట్లేదురా. నాతో ఈగో ఏంట్రా నీకు? నాకు ఎవరితో గొడవలు కూడా లేవురా. ఎవడురా నువ్వు? ప్లీజ్ వదిలేరా. నువ్వు అలా అడుక్కుంటుంటే చాలా బాగుందిరా.
ఏమైందిరా మహేష్, ఏంటి ఇక్కడున్నావు? అమ్మాయి ఎక్కడుందో తెలియదు, నాకేం చేయాలో ఏం అర్థం కావట్లేదు. సర్లే, నువ్వేంటి ఇక్కడ? ఒక కేసు పని మీద గుంటూరు ట్రాన్స్ఫర్ చేశారా. సిటీలో బాంబ్ బ్లాస్ట్ అని ఇన్ఫర్మేషన్. నువ్వు పోలీసా? అవునరా. నాకు పని చేయరా? ఏం చేయాలి చెప్పు. నీకు నెంబర్ ఇస్తా, ఆ నెంబర్ ఎవరి పేరు ఉందో కనుక్కోరా. నెంబర్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరి పేరు ఉంది కనుక్కోరా ఒకసారి. హలో, కంట్రోల్ రూమ్. ఈ నెంబర్ సిగ్నల్స్ దగ్గర నుంచి వస్తుందిరా. ఈ నెంబర్ నీ పేరు మీదే ఉంది. నా పేరు మీద? సర్లే కానీ నేను కొన్నిసార్లు కొన్ని బ్యాగులు పెట్టాను, వాటిలో ఏముందో ఒకసారి నువ్వు చెక్ చేసి ఒకసారి చూడు. నా చేత వాడే పెట్టించాడు. అధికారం
ఇక్కడికి ఎలా వచ్చావురా? అయినా నువ్వేంట్రా నేను బాధపడితే చూడలేనంటావు, నువ్వు ఇలా చేయటం ఏంట్రా? నువ్వు హ్యాపీగా ఉంటే చూడాలని కాదు, బాధపడుతూ డిప్రెషన్లోకి వెళ్తూ ఏడుస్తూ ఉంటే చూడాలని ఉందిరా. రూమ్లో డ్రగ్స్, స్టెరాయిడ్స్ ఎలా వచ్చాయని ఎప్పుడైనా ఆలోచించావారా? నువ్వెందుకు ఆలోచిస్తావులే, ఎప్పుడు ఆ మత్తులోనే ఉండేవా. అందుకే ఎప్పుడు నీ పక్కనే ఉండేవాడిని, నిన్ను చూస్తూ ఆనందంగా ఉండేవాడిని. నీకోటి తెలుసా, నిన్ను అలా చూస్తుంటే నా నరాలు జిమ్మనేయి. ఆ కిక్కు ఎంత మత్తులోకి వెళ్ళినా వచ్చేదే కాదు. ఏంట్రా ఇదంతా? నేను అలా ఉంటే నీకేం వస్తుందిరా? దేనికిరా ఇదంతా? ఇందునా? అవునరా, దాన్ని నేను ప్రేమించా, అది నిన్ను ప్రేమించింది. నాకు నచ్చలా, అందుకే నేనే చంపేశా, నేనే యాక్సిడెంట్ చేసేసా. ఇందులో దానికి తెలియని ట్విస్ట్ ఏంటో తెలుసా? నేను చంపినట్టు కానీ నేను లవ్ చేసినట్టు కానీ దానికి తెలియదు. అసలు ఈ కాలేజీకి వచ్చిందే మీ ఇద్దరిని లేపేద్దామని, దాన్ని ఫస్ట్లోనే లేపేశా. నిన్ను లేపేద్దామని కాలేజీలో జాయిన్ అయ్యా. ఎవ్వరూ లేకుండా తిరుగుతుంటే వీడి పక్కన వీడిని ఏంటో నేను చంపేదనుకున్నా, అందుకే వదిలేశా. కానీ ఇప్పుడు అదొచ్చింది, నా సంతోషాన్ని చంపేసింది. అందుకే దాన్ని తెచ్చేశా. నిన్ను వదలనురా, చంపేస్తా. నువ్వు నన్ను వదలటం కాదురా, ఇప్పుడు పోలీసులు నిన్ను వదలరు. నువ్వు పెట్టిన 2 బ్యాగ్స్లో బాంబ్స్ ఉన్నాయి. ఒక్క 10 నిమిషాల్లో ఈ గుంటూరులో బాంబ్ బ్లాస్ట్ జరగబోతుంది. దీన్ని చంపి నేను ఇంటికి, నువ్వు జైలుకి. బాంబ్ బ్లాస్టింగ్ కేసుతో పాటు ఇంకా బోనస్ కేస్. దీన్ని చంపిన కేసు కూడా నీదే. ఎందుకురా నవ్వుతున్నావు? రేయ్, అలా నవ్వకు, అలా నవ్వకు. ఏడవాలి. నువ్వు ఏడిస్తేనే నాకు సంతోషం. నేను ఇక్కడికి ఎలా వచ్చానో తెలుసా? సైకో నా కొడుకు, నువ్వేం పాపం చేసిందిరా? నువ్వు ప్రేమించావు ముందే చెప్పుకుంటే నిన్నే ప్రేమించేదేమో కదరా. అది వదిలేసి నన్ను ప్రేమించి నేను చంపేస్తావా? తనేం చేసిందిరా? తన నా లైఫ్లోకి వచ్చి నా లైఫే మార్చేసింది. అలాంటి అమ్మాయిని తీసుకొచ్చి టార్చర్ చేస్తావా? వీడితో నా కష్టాలన్నీ పోయాయి అనుకున్నాను, కానీ అసలైన కష్టం అప్పుడే మొదలైంది. సావిత్రి గారి లాగా 2 బొట్లు. యాక్షన్ యాక్షన్. కట్. పైలాడదా ఇంద్రా, సిరివేంద్రా.